వీడియో తీయాల ఫోటోలా దూరం ఉండు అందరు దూరం ఉండు అది కూడా అమర్ రహే అమర్ రహే अमर रहे अमर रहे अमर रहे अमर रहे योगी रेड्डी अमर रहे समस्यలను పరిష్కరించాలి సమస్యలను పరిష్కరించాలి అన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి योगी रेड्डी अमर रहे योगी रेड्डी अमर रहे योगी रेड्डी अमर रहे अमर रहे अमर रहे योगी रेड्डी अमर रहे अमर रहे अमर रहे योगी रेड्डी अमर रहे జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి योगी रेड्डी కుటుంబాన్ని ఆదుకోవాలి योगी रेड्डी కుటుంబాన్ని ఆదుకోవాలి ఆత్మహత్యలను 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 योगी रेड्डी కుటుంబాన్ని ఆదుకోవాలి అమర్ రహే योगी रेड्डी అమర్ రహే అమర్ రహే योगी रेड्डी अमर रहे గంట కూడా ఉంటారు అవసరం లేదే ఉట్టి ఆగుతుంది మొత్తం మొత్తం నన్ను కడి చేయండి నువ్వు తీసుకో బస్ నువ్వు తీసుకో కదా योगी रेड्डी की నిత్యం యుద్ధం చేస్తున్న కలంతో సామాజిక సమస్యల పరిష్కారం కోసం నిత్యం యుద్ధం చేస్తున్న జర్నలిస్టులు ఆర్థిక దుర్భరంలో జీవిస్తున్నారు. తీవ్రమైన ఆర్థిక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అనేక ఏళ్ల నుంచి ఇదే వృత్తిని నమ్ముకొని సమాజహితమే లక్ష్యంగా ప్రతి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న మా జర్నలిస్టులకు ఈరోజు జర్నలిస్టులందరూ కూడా ఈరోజు తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ ఘటనకు నిదర్శనమే ఈరోజు యోగిరెడ్డి వరంగల్ జర్నలిస్ట్ మిత్రుడు యోగిరెడ్డి కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి అంటే అటు చాలీచాలని జీతాలు వచ్చే అంటే ఏమి అంటే ఇలాంటి ఆదాయాలు కానీ మేము ఎలాంటి ఆశించకుండా కేవలం సమాజమే అభివృద్ధి కోసం మేము ప్రతినిత్యం పాటుపడుతున్నాం. కానీ ప్రభుత్వాలు జర్నలిస్టుల విషయంలో మాత్రం చిన్న చూపు చూస్తున్నాయని చెప్పేసి అనుకోవాలి. చాలా ఏళ్ల నుంచి మేము ఇళ్ల స్థలాల కోసం కావచ్చు, మిగతా సౌకర్యాల కోసం పోరాడుతున్నప్పటికీ మా ప్రభుత్వాలని మా సమస్యల మీద ప్రభుత్వాలు ఎలాంటి స్పందించడం లేదు. గతం నుంచి కూడా ఒక పని ఇప్పుడు అద్దె ఇళ్లలో ఉంటున్న అనేక మంది జర్నలిస్టులు అద్దె ఇళ్లలో ఇరుగు గదుల్లో ఉంటూ ఆర్థిక సమస్యలతో తీవ్రంగా సతమతం అవుతున్నారు. కనీసం నెలవారీ అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో జర్నలిస్టులు ఉన్నారు.
కానీ ఈ వృత్తిని మేము నమ్ముకున్న మేము ఈ వృత్తిని వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అనేక ఏళ్ళ నుంచి ఇదే వృత్తి మీద నమ్ముకున్నాం కాబట్టి ఇప్పుడు మేము కొత్తగా అంటే ఈ వృత్తిని వదిలి వేరే వృత్తి చేయలేము కాబట్టి మమ్మల్ని ప్రభుత్వాలు కనీసం ఓటర్లుగానే గుర్తించి గుర్తించి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలా, జర్నలిస్టుల హక్కులను కాపాడాలా, జర్నలిస్టులకు సంబంధించి రక్షణ కల్పించాలా, ఎలాంటి దాడులు జరగడం కూడా ఇలాంటి భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలా. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు లేక చాలామంది చాలా ఇబ్బంది పెడుతున్నాం. అనేక పోరాటాలు చేసినా కానీ ప్రభుత్వాలు ఇస్తామంటున్నారు తప్ప అడుగు ముందుకు వేయడం లేదు. నిబంధనలు రూపొందిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు తాజా కొత్త ప్రభుత్వం అయినా నిబంధన రూపొందిస్తున్నామని చెప్తున్నది, కానీ ఇంకా దానికి సంబంధించి ఎలాంటి పురోగతి కనిపిస్తలేదు. ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా. అర్హులైన జర్నలిస్టులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. ఇలాంటి జర్నలిస్టులందరూ ఆత్మహత్యలకు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడకుండా నివారించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.